ఆయన రేవంత్ రెడ్డి అంటే సమైక్యవాది, తెలంగాణ విద్యార్థుల బాధ కానీ తెలంగాణ నిరుద్యోగుల బాధ కానీ నాకు అర్థం కాదు. ఇవాళ ఇదే ఉస్మానియా సాక్షిగా, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఇక్కడే ఉద్యమం నడిచింది, ఇక్కడనే చాలామంది చనిపోయారు అక్కడ ఇవాళ ఎన్సీసీ గేట్ దగ్గర. మరి ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉండి చాలామంది ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ వయసు అంతా అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు రాక, నౌకర్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఇలా డాక్టరేట్ చదివిన ఉస్మానియా విద్యార్థులు 7 చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? సో కాబట్టి ఇవాళ మేము చెప్తున్నాము, న్యాయమైన డిమాండ్ వీళ్ళది 46 సంవత్సరాలు పెంచాలనే న్యాయమైన డిమాండ్కు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావ్ అంబేద్కర్ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. వీళ్ళ డిమాండ్ను నెరవేర్చాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము చాలా దొంగ ఆటలు ఆడుతుంది. 6 గ్యారంటీలు ఇచ్చినావు, మరి 7వ గ్యారంటీగా తెలంగాణలో నిరుద్యోగులకు వయసు పెరగకుండా చూసుకుంటాని 7వ గ్యారంటీ ఎందుకు ఇవ్వలేదు? రాహుల్ గాంధీ గారు ఇంత అన్యాయం జరుగుతుంటే ఢిల్లీలో ఉండి న్యాయ అంటావు, మరి తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ఈ అన్యాయం గురించి అన్యాయం అని ఎందుకనమని అడుగుతున్నాం. ఈరోజు ఎంత నాటకాలు చేస్తున్నారంటే దీన్ని చిలువలు పలువలుగా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డ్రామా ఆడుతుంది. ఎలాంటి డ్రామా ఆడుతుందంటే ఈరోజు జీఏడీలో మేము ఎప్పటికప్పటికి అక్కడ ఏం జరుగుతున్నది అనేది తెలుసుకుంటున్నాం. ఈరోజు దీని గురించి నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఏ శాఖ తీసుకోవాలంటే జీఏడీ సర్వీసెస్ వాళ్ళు తీసుకోవాలి. ఈరోజు జీఏడీ సర్వీసెస్ వాళ్ళు 3 సార్లు మీటింగ్ పెట్టిర్రు. 3 సార్ల మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, అక్కడి నుంచి వచ్చినటువంటి మాటలు ఏంటి అంటే నిరుద్యోగులకు ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా అమరవీరులు ఇక్కడి నుంచి శవాలు మోసినటువంటి చెట్లకు ఉరికంబాలుగా ఎక్కినటువంటి గడ్డ నుంచి మీకు తెలియాలి. రేవంత్ రెడ్డి అంటే ఉద్యమంలో పాల్గొనలేదు, డ్రామాల కంపెనీగా మార్చినటువంటి అసెంబ్లీలో ఈయన మాట్లాడిండు. ఇవాళ అసెంబ్లీలో కూడా ఒక పవిత్రమైన స్థలంలో ఇవాళ నిరుద్యోగుల గోస కానీ ఈరోజు తెలంగాణ వెద కానీ ఈరోజు చర్చలు లేవట్లేదు. ఆడ మాట్లాడుకుంటారు, బయటకు వచ్చి వీళ్ళు డ్రామాలు ఆడతారు. అలాంటి డ్రామాల దగ్గర నేను మాట్లాడింది తప్పితే రోడ్డు మీద ఎక్కి ఈయన ఎక్కడ కొట్లాడింది లేదు, చేసింది లేదు. ఆ రోజు ఆయన తెలుగుదేశంలో ఉన్నటువంటి పార్టీ నుండి వచ్చినటువంటి నాగం జనార్దన్ రెడ్డిని ఉరికిచ్చినటువంటి చరిత్ర ఇది. ఇక్కడ నుంచి మేము వాస్తవాలు చెప్తున్నాం, మీకు వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే ఆయన ఏదైతే డ్రామాల నుంచి వచ్చిండో అదే డ్రామాలు ఈరోజు చేస్తున్నాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు? ఇలా 44 సంవత్సరాలు వద్దు, అశోక్ నగర్లో అంతటా ముదిరిపోయిన బెండకాయలు ఉన్నాయి, వయసు పెంచొద్దు, మీరు ఇట్లనే చేయండి, పేపర్లలో లీకులు ఇవ్వండి, ఈ ఉద్యమం చల్లారుతుంది, కొంతమందితోటి మనం మాట్లాడిద్దాం, మీకు ఏజ్ వస్తుంది అయిపోయింది, మీరు చదువుకోమని చెప్తున్నారు. అయ్యా 22లో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 44కు మీరు ఎందుకు ఎక్స్టెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? నోటిఫికేషన్లు ఇస్తున్నాం, మీకు నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయం. ఏ జీవోలు ఉన్నాయో ఆ జీవోలు అడ్డమైన జీవోలను తీసేస్తాం, నిరుద్యోగులకు అవసరమైన జీవోలను తీసుకొస్తామని మీరు చెప్పినటువంటి వాళ్ళు ఆ జీవో ఎక్స్టెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? అలాంటి ఉన్న జీవోని తీసేసినాక వీళ్ళ మాటలు ఎందుకు నమ్ముతున్నారు? ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వాటి గురించి పట్టించుకోలేదు. వాటిని అసలు తుంగలో దొక్కిర్రు. ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ తుంగలో దొక్కిర్రు. రాహుల్ గాంధీ గారు ఛాయ్ తాగుతూ మాట్లాడిన మాటలను తుంగలో దొక్కినటువంటి చరిత్ర కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఖతర్నాక్గాలంటే కడుపులో పిండాన్ని కూడా కత్తెరలు లేకుండా చేతులతో కత్తిరించేటటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మన కండ్ల ముంగట ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఈరోజు పేపర్లలో వచ్చింది, ఇక కాంగ్రెస్ వాళ్ళు పెంచుతారని నిరుద్యోగులు ఎట్ట ఊకుంటారు? మీరు చూసారు కదా, ఈ జీపీఓ ఎగ్జామ్ కూడా ఆ రోజు వీళ్ళు ఇవ్వరు అని గొంతు ఎండిపోయేటట్టు మాట్లాడితే ఇక జీపీఓ రేపొచ్చని ఒక ఆయన కోర్సు ఇచ్చిండు, ఇంకొక ఆయన ఇక జీపీఓ వచ్చింది చదువుకోరని చెప్పిర్రు, ఇంకొక ఆయన జీవో వస్తుందని చెప్పిండు, ఇంకొక ఆయన వీఆర్ఓలను తీసుకున్నాక అకామిడేట్ చేసినాక 5,000 పోస్టులకు వస్తాయని చెప్పారు. ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ ఒక తెర లేపింది, ఎన్నికల ముందే ఇస్తుంది, అప్పటి వరకు జీపీఓలను ఉండదు, ఒక్కొక్కరికి 2 గ్రామ పంచాయతీలు ఇస్తుందని చెప్పినాం. అది వాస్తవమైంది కదా. ఈరోజు కూడా ఇదే వాస్తవం. ఈ జీఏడీ సర్వీసెస్లో చాలా వాస్తవాలు ఉన్నాయి, ఈ బయటికి తీసుకొని వచ్చినాం. ఏదో కష్టపడి ఒక ఇన్వెస్టిగేషన్గా చేసి తీసుకొని వస్తున్నటువంటి అంశాలను బట్టి ఈరోజు ఆ వాస్తవాలను నిరుద్యోగుల ముంగట పెట్టాలని తీసుకొని వచ్చినాం. వీళ్ళు వయసు పెంచరు, ఈ వయసు ఇది మా హక్కు. రేవంత్ రెడ్డి భిక్ష కాదు, కాంగ్రెస్ అని భిక్ష కాదు. ఈరోజు వయసు పెంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తమిళనాడులో 42 సంవత్సరాలు ఉంది, కేరళలో 42 సంవత్సరాలు ఉంది, ఏపీలో 42 సంవత్సరాలు ఉంది, బీహార్లో 40 సంవత్సరాలు ఉన్నాయి. కేరళలో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 1642 మంది ఉన్నారు, ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 40 మంది లేరు. యూపీఎస్సీలో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి యూపీఎస్సీ ఎలాంటి అవకతవకలు ఉన్నా దానిపైన స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి యూపీఎస్సీ ఈరోజు 35 సంవత్సరాలు పెడితే
ఈ రోజు నువ్వు అమాస పుణ్యానికి ఇస్తావు. నువ్వు ఎట్టా 34 సంవత్సరాలు చేస్తావు. 1998లో వచ్చింది డిఎడ్ లెక్చరర్లకు నోటిఫికేషన్. మోడల్ స్కూల్కు 2012లో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత పిఎల్స్కు 2012లో వచ్చింది. పాలిటెక్నిక్ లెక్చరర్స్కు, జేఎల్స్కు ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత ఇచ్చినావు. అదే పేపర్ లీకులతో ఉన్నదాన్ని నువ్వు ఇచ్చి అంటగట్టిపోయినావు. ఈరోజు ఈ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఎంతమంది? ఈ ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపుగా ఒక 3000 మంది ప్రొఫెసర్లు అవసరం. అన్ని కాలేజీలను కలుపుకుంటే ఈరోజు పట్టుమని 300 మంది ప్రొఫెసర్లు లేరు. ఈ ప్రొఫెసర్లను నింపకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమం ముందు నుంచి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి భయపడినటువంటి బహుజన తెలంగాణ అంటే భయపడి ఆ రోజు బ్యాక్లాగులు నింపి 2012 నుండి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ లేదు. ఇదే ఆర్ట్స్ కాలేజ్లో ఎక్కడ రిక్రూట్మెంట్ లేవు. మరి ఈరోజు 34 సంవత్సరాలు అంటే ఎక్కడ పోతారు? ఇది ఏ కులమో మతమో ప్రాంతమో కాదు. నిరుద్యోగులారా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోరు. ఈరోజు తెలంగాణలో ఎవడు కూడా తమిళనాడు యొక్క ఎన్నికలను ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదంటే అందరికీ కూడా ఒక యువత అంటే భయం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోలే, ఎవరిని దయాదాక్షిణ్యాలు కాదు. మనము కొట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు అరణ్యవాసానికి దగ్గరలో ఉన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు అరణ్యవాసం చేసిర్రు. ఇంకా 4 సంవత్సరాలు అయితే వీళ్ళ అరణ్యవాసం ముగుస్తుంది. వీళ్ళ అరణ్యవాసం ముగిసే ముంగట వీళ్ళు ఆగమైపోతారని తీసుకొచ్చినటువంటి వాళ్ళం మనం. ఈరోజు వయసు పెంచకుంటే మిమ్మల్ని 14 సంవత్సరాలు కాదు కదా, 28 సంవత్సరాలు 2 సార్లు అరణ్యవాసం చేయించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేటటువంటి బాధ్యత నిరుద్యోగులను తీసుకుంటాం. ఒక్కసారి నిరుద్యోగులారా కళ్ళు తెరవండి. తమిళనాడు అంటేనే డబ్బులు పంపకం, డబ్బులు పంపేది, బయటకు వచ్చింది ఉచిత హామీలు ఇచ్చేది తమిళనాడు. అలాంటి తమిళనాడులో ఎలాంటి డబ్బులు పెట్టకుండా ఇవాళ యువతతోటే విజయ్ గెలిచిర్రు. మనం అందరం ఏకమవుదాం, అన్ని పార్టీలను బొంద పెడదాం. డబ్బులు పంచకుండా నిజాయితీగా పనిచేసేటువంటి రాజకీయ పార్టీలను, అలాంటి రాజకీయ ఒరవడికి మనం ముందుకు పోదాం. ఈ రేవంత్ రెడ్డి కానీ ఇంకా ఎవరైనా కానీ వస్తే ఎవరికి భయపడే ముచ్చటే లేదు. ఈరోజు గ్రూప్ 1 గురించి కూడా ఎవరుగానా అందరు సిండికేట్ అయ్యారు, ములాఖాత్ అయ్యారని అమరవీరుల సాక్షిగా ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మేము చెప్తున్నాం. ఇలాంటి దొంగల్ని మనం భర్తం పట్టాలి. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులారా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యమాన్ని చల్లార్చడానికి కొంతమందితోటి చేసి 40 సంవత్సరాలు అనేటటువంటిది మా డిమాండ్. అది ఖచ్చితంగా పెంచాల్సిందే. అది డిమాండ్ కాదు, మా హక్కు. ఎందుకు తెలంగాణ ఉద్యమంలో మేము వయసు కోల్పోయినాం, వచ్చినాక కోల్పోయినాం. పక్క రాష్ట్రాలలో జాబ్ క్యాలెండర్ ఉన్న కాడ ఉంది, అలాంటిది ఇక్కడ ఎందుకు ఉండదని అడుగుతున్నాం. మీరు జాగ్రత్త పడాల్సింది ఒక్కటే, ఉద్యమాన్ని చల్లార్చడానికి రేపో మాపో వచ్చింది చదువుకోరు అని చెప్పడం. ఉదయం పూట ఉద్యమం, సాయంత్రం పూట వీడియోలు చేసేటటువంటి దొంగల నుంచి, బోకర్ల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము, నైతిక బాధ్యత నిరుద్యోగుల పైన ఉంది. ఎవరు నిజాయితీ కొట్లాడుతున్నారు, ఏది ఎందుకు తీసుకుపోతున్నారని గ్రహించాల్సిన బాధ్యత ఉంది. ఏదో మేమని చెప్పడం కాదు. ఈ నిరుద్యోగులు 2 సంవత్సరాలుగా ఏదైతే నష్టపోయారో దానిని మీరు మనసులో పెట్టుకొని మీరు చేయాలి. ఇంకొకటి మీకు చెప్తున్నాం, ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్లు మీ నోటిఫికేషన్లు ఆపడం లేదు. ఈడ వయసు పెంచి నోటిఫికేషన్లు ఇయ్యారు. నోటిఫికేషన్ల గురించి మేము బరాబర్ కొట్లాడుతున్నాం. నోటిఫికేషన్లు రావాల్సిందే. వయసు పెంచు, ఒక అర్ధ గంటలో జీవో అయ్యి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో నోటిఫికేషన్స్ ఇయ్యి. దీన్ని మళ్ళీ గజిపించి చెప్తున్నాం. నా పేరు చంద్రశేఖర్, నిరుద్యోగ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ప్రకటించారు. ఏజ్ రిలాక్సేషన్ ప్రకటించినాక మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది పోయింది. ఆ జీవో రద్దు అయిపోయినాక మళ్ళీ మీరు 34 సంవత్సరాల ఏజ్ లిమిట్ తోటి మీరు నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. మీరు రాగానే 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసినాక మళ్ళీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మొత్తం 12 సంవత్సరాలు పోయింది. ఈ సమయంలో ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఇదే ఏజ్ రిలాక్సేషన్, ఇదే ఏజ్ తోటి మీరు నోటిఫికేషన్ ఇస్తే మీ యొక్క కాంగ్రెస్ పార్టీని 2 కిలోమీటర్ల లోతు బొంద తీసి బొందలో పెట్టడం ఖాయం. ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల నుంచి అసహనాన్ని ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ మీరు ఒక్క ఎమ్మెల్యే కూడా మీరు గెలిచే సిచ్యువేషన్లో లేరు. నెక్స్ట్ ఎలక్షన్ పోతే మీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఊళ్ళలో పోతే బట్టలు కొడతారు. మీ కాంగ్రెస్ మేము మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ మీ కార్యకర్తలు కూడా ఇక్కడ మాట్లాడడానికి ముఖం లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, మీరు ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్స్ ఇస్తే మాత్రం నోటిఫికేషన్స్ ఇవ్వండి, తప్పులేదు. కానీ ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎంతోమంది ఈ 12 సంవత్సరాలలో ఎంతోమంది తన వయస్సుని, తన కాలాన్ని, తన జ్ఞానాన్ని అంతా పోగొట్టుకున్నారు. మీ నీచపు రాజకీయాల వల్ల. ఆనాడు టీఆర్ఎస్ నీచపు రాజకీయాలు చేసింది, ఇప్పుడు నికృష్ట రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇది మాత్రం సహించలేదు. నిరుద్యోగుల నుంచి మీరు ఖచ్చితంగా ప్రతిఘటనలు ఎదుర్కొంటారు.
ఊర్లలో కూడా మేము తిప్పి బట్టలు ఇచ్చి కొట్టడం ఖచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే ఇవాళ అన్యాయంగా 30 లక్షల మంది నిరుద్యోగులను గొంతుకొస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ నిరుద్యోగుల పైన విషం చిమ్ముతున్నారు. కాబట్టి ఆ విషం చిమ్ముతున్న ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో 22 మంది నిరుద్యోగులు ఇవాళ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఆ 22 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం కారణం ఈ ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళే హంతకులుగా ఇవాళ చేసి ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు చేసి ఇవాళ కులాల మధ్య మతాల మధ్య కాకుండా అనేక రకాల చిచ్చులు పెట్టి నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రానివ్వకుండా రేవంత్ రెడ్డి గారు ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగుల పైన ఇవాళ సాక్షాత్తుగా ముఖ్యమంత్రి మా పైన నిరుద్యోగుల పైన పగబట్టిందన్న. కాబట్టి ఏ పార్టీ నిరుద్యోగుల పక్షాన లేవు, ఎవ్వరు లేరు. కాబట్టి ముందుగా నిరుద్యోగుల పక్షాన వచ్చింది ఆర్పీఐ పార్టీ మాత్రమే, వినోదన మాత్రమే. కాబట్టి మేము ఖచ్చితంగా పార్టీకి, ఎందుకంటే ఇది అంబేద్కర్ ఆశయాలు కలిగిన పార్టీ కాబట్టి, ఎందుకంటే ఏదో అల్లాటప్ప వచ్చింది కాదు. కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతై వచ్చి ఇవాళ నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బొంద పెట్టే కార్యక్రమం 30 లక్షల మంది నిరుద్యోగం తీసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాగో సమయం లేదు. మరి ఎందుకంటే ప్రైవేట్ కార్యక్రమం జరుగుతున్న షాపింగ్ మాల్ కావచ్చు, లేదంటే ఇంకా షాపింగ్ మాల్, సినిమా థియేటర్లు ఓపెన్ చేయడానికి మాత్రం రేవంత్ రెడ్డి గారికి చాలా సమయం ఉంటుంది. కానీ ఇవాళ నిరుద్యోగులు చచ్చిపోతుంటే వయోపరిమితి తగ్గించి ఇవాళ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని ఒక రకంగా మానసికంగా వేధించి చంపాలని ఇవాళ కుట్ర జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పైన. ఎందుకు మరి నిజంగానే వయోపరిమితి తగ్గించాలంటే ఎమ్మెల్యేగా వయోపరిమితి తగ్గించండి, ముఖ్యమంత్రిగా వయోపరిమితి తగ్గించండి, లేదంటే మంత్రులుగా వయోపరిమితి తగ్గించి ఇవాళ మా నిరుద్యోగులకు న్యాయం చేయండి. 40 సంవత్సరాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 44 సంవత్సరాలు వయో పరిమితి ఉంది, ఉత్తరప్రదేశ్లో 44 సంవత్సరాల వయో పరిమితి ఉంది, మరి ఇక్కడ పక్కన కర్ణాటకలో కూడా 44 సంవత్సరాల వయో పరిమితి ఉంది. ఎందుకే తెలంగాణ రాష్ట్రంలో 34 సంవత్సరాలుగా వయో పరిమితి తగ్గించారు? అంటే మా నిరుద్యోగులు అంటే మేము మా పైన మీకు అంత కోపమా? మేమంటే మీకు అంత ద్వేషమా? మా ద్వేషంతోనే కదా, మా కోపంతోనే కదా ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి మిమ్మల్ని మేము ఇవాళ కుర్చీపైన ఎక్కించాం. ఇవాళ మాకే మీరు శాపంగా మారింది. ఇవాళ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా, ఏం చేసిన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక లైబ్రరీ కట్టించిన, ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన, ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం వివరించాల్సిందిగా మరొకసారి ముఖ్యమంత్రి ఇచ్చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వయో పరిమితి తగ్గించకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100% బొంద పెట్టడం, 30 లక్షల మంది నిరుద్యోగులు కలిసి ముందుకు అడిగేసి ఎవరైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీల పునాది పైనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పునాది చేసే బాధ్యత ఇక్కడ నిరుద్యోగులది. 30 లక్షల మంది నిరుద్యోగులు పరిమితి పెంచండి అని కొట్లాడే స్థితికి ఈ రోజు నిరుద్యోగుల్ని దిగజార్చిరు. ఈ రోజు దాకా నిరుద్యోగులు కోటి ఆశలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు దాకా ఉద్యోగాలు వస్తాయి, మాకు నియామకాలు వస్తాయి, ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తాయని కోటి ఆశలతో ఎదురు చూసిన నిరుద్యోగులకి వయసును పెంచండి అని అడుక్కునే స్థితికి ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళ మొండి పట్టును చూపిస్తున్నాయి. అసలు ఇంత రిక్వెస్ట్ చేయాలా? ఇంకొకటి, నిన్న త్వరలో వయోపరిమితి పెంచుతామని పేపర్ యాడ్లు ఇస్తున్నారు. అసలు ఉద్యోగాల నోటిఫికేషన్కి త్వరలో అనే మాటనే, వయోపరిమితి పెంచనికే త్వరలో అనే మాటనే. అసలు గత ప్రభుత్వంలో మనకు 10 సంవత్సరాల నోటిఫికేషన్లు లేవు, అట్లానే కరోనాలో 2 సంవత్సరాలు లాస్ అయిపోయినాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు 46 సంవత్సరాలకు పెంచినప్పుడు అదే జీవోని అట్లే కొనసాగించడానికి మీకు నొప్పైంది. సరే, మీరు అట్లనన్నా ప్రతి ఏటా మీరు ప్రకటించిన దొంగ జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు నోటిఫికేషన్లు మీరు విడుదల చేసి ఉంటే ఈ వయో పరిమితిని మేము యాక్సెప్ట్ చేస్తుంటిమి. కానీ మీరు ప్రతిసారి మీరు నోటిఫికేషన్లు ఇవ్వరు. 3 సంవత్సరాలు అవుతుంది, దగ్గర డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. అయినా సరే మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా వయో పరిమితిని మీరు తగ్గించి ఆ జీవోని సవరించకుండా మీరు నోటిఫికేషన్లు ఇస్తాము అని మొండి పట్టుకై పొల్యూషన్ బోర్డులో నోటిఫికేషన్ ఇచ్చి మీ పంతం మీరు నెగ్గించుకుంటున్నారు. అసలు మీకు నిరుద్యోగులు అంటే భయం లేదా? విద్యార్థి లోకం అంటే మీకు భయం లేదా? వీళ్ళు ఏం చేస్తారు అనుకునే అసలు మీ పంతానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ జీవో నంబర్ 13 అట్లే కొనసాగించాలి, వయో పరిమితిని పెంచాలని ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా అందరి సమక్షంలో మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు వయో పరిమితిని పెంచని ఎడల మీరు ఇట్లే నోటిఫికేషన్లు ఇస్తే మాత్రం చాలామంది నిరుద్యోగులు నష్టపోతారు. అంతమంది నష్టపోయి అంతమంది జీవితాలను ఆగం చేసే నోటిఫికేషన్లు మాకొద్దు. వయో పరిమితి పెంచకుండా ఇచ్చే నోటిఫికేషన్లు మాకొద్దని మేమైతే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చెప్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రగల్భాలు వలికి ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో ఇస్తామని చెప్పేసి ఈరోజు 3 సంవత్సరాలు గడిచినా కూడా ఒక్కడంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. 6,000 ఉద్యోగాలు ఇచ్చి గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలే మేము ఇచ్చినామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి
ఏదైతే నోటిఫికేషన్లు ఇవ్వండి పదే పదే మేము మొత్తుకుంటే నోటిఫికేషన్లు పక్కకు పెట్టి ఈరోజు 34 సంవత్సరాలకు ఏజ్ రిలాక్సేషన్ తగ్గించి అదే ఈ రేవంత్ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ రేవంత్ ప్రభుత్వంలో 74 ఏళ్ల వ్యక్తికి శ్రీనిధి ఎండీగా విద్యాసాగర్ రెడ్డి, ఐఎన్సీలో ఉన్నటువంటి జోగారెడ్డికి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ను 70 ఏళ్ళు 75 ఏళ్ళు పెరాలసిస్ వచ్చి వాళ్ళు నడవనికి చేత కాకుండా కుర్చీలో కూడా కూర్చోనికి చేత కాని స్థితిలో ఉన్న వాళ్ళకి నువ్వు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళను పదే పదే పెంచుకుంటూ నీ ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఒత్తుతున్నట్టుగా నీ అవినీతి ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సి సంచులో దోచుకోవడానికి మాత్రమే రిటైర్డ్ ఎంప్లాయీస్ మళ్ళీ కొనసాగిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఏ రకంగా అయితే నింపాలని మీరు అనుకుంటున్నారో రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా తీసేస్తే 2 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఈ తెలంగాణ యువతకు అందించవచ్చని ఈ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి ఇదే పోకడలు పోకుంటూ 34 యువ రక్తం ఉన్న ఈ తెలంగాణ బిడ్డలకు మీరు ఏ రకంగా అయితే అవకాశాలు లేకుండా చేజారుస్తున్నారో మీ సామాజిక వర్గానికి పెంచుకుంటున్నటువంటి మీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందలం ఎక్కించాలని నువ్వు అనుకుంటున్నావో సహనం ఓపికతో చూస్తున్నాము. నోటిఫికేషన్లు వేయండి అంటే మళ్ళీ ఒకటి ఏజ్ రిలాక్సేషన్ తీసుకొని వచ్చిర్రు. ఈ రకంగా నిరుద్యోగులను మోసం చేస్తున్న ఈ రేవంత్ ప్రభుత్వము ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో చిత్తుగా ఓడగొడతాము. వచ్చే నిజవర్గంలోని ఏ రకంగా అయితే గత గవర్నమెంట్కు మా అమ్మమ్మలు మా అక్కలను మా అందరినీ కూడా కాళ్ళు మొక్కి చేలుల్లో కొయ్యి ఎండకెళ్ళక మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏ రకంగా అయితే పాత గవర్నమెంట్ను బీఆర్ఎస్ను బొందబెట్టినామో రేపు కూడా రేవంత్ రెడ్డికి అదే గతి పడుతుంది. ఈరోజు ఫామ్ హౌస్లో ఏ రకంగా రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ రేపు నువ్వు జూబ్లీస్ ప్యాలెస్లో కూడా ఉండవు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఉద్యోగాలు వేయాల్సిందే. ఈ తెలంగాణ యువత ఏ రకంగా అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వము మీ కాంగ్రెస్ నాయకులు మా ప్రభుత్వం రాదని చెప్పేసి ఇంట్లో తిండి వండుకొని తర్వాత అన్ని స్కాములు చేసి మా స్కాములు ఎక్కడ బయట పెడతారో కేసీఆర్ అని ఒక దొంగ బుద్ధితోన మీరు ఏ రకంగా ప్రజల పక్షాన నిలబడలేదు. ఆ రోజు మేము ప్రజల పక్షాన నిలబడి మా నిరుద్యోగుల పక్షాన మేము కొట్లాడితే ఈరోజు గద్దెనెక్కి మీరు అన్ని పదవులు అనుభవించుకుంటూ కోట్లాది రూపాయల స్కాములు చేసుకుంటూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఈ తెలంగాణ బిడ్డలకు అందించకుండా మీరు ఏ రకంగా నయవంచనకు గురి చేస్తూ ఈరోజు పాలన సాగిస్తుండ్రో తెలంగాణ సమాజం గమనిస్తుంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టి ఈ తెలంగాణ ప్రజలకు మేము కానుకగా ఇస్తామని ఉస్మానియా జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.